షల్ విల్ నేను నేర్చుకుంటాను, నేను పాడతాను. ఇలా భవిష్యత్తులో జరిగే వాటి గురించి చెప్తాము. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆయా వాక్యాల్లో షల్ లేదా విల్ని వాడతారు. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వీటిని వాడతారు. ఫస్ట్ పర్సన్లో సాధారణంగా చెప్పాల్సి వచ్చినప్పుడు షల్, గట్టిగా చెప్పాల్సి వచ్చినప్పుడు విల్ వాడాలి. ఐ షల్ ప్లే క్రికెట్, వి షాల్ గో టు క్లాస్. సాధారణంగా చెప్పేటప్పుడు ఇలా వాడతారు. ఐ విల్ ప్లే క్రికెట్, వి విల్ గో టు క్లాస్. తప్పనిసరిగా చేయాల్సి వచ్చినప్పుడు ఇలా చెప్పాలి. ఇది చిన్న టేబుల్ వేసాం చూడండి. నార్మల్ ఫ్యూచర్, స్ట్రాంగ్ ఫ్యూచర్ ఎలా వాడాలని. నార్మల్ ఫ్యూచర్లో ఉన్నప్పుడు ఐ వీకి షల్ వాడతారు. స్ట్రాంగ్ ఫ్యూచర్ అయితే విల్ ఆ మీదనిచ్చింది. అదే అదర్ పర్సన్స్ అయితే యూ, హీ, షీ, ఇట్, దేకి అయితే నార్మల్ అంటే విల్, స్ట్రాంగ్ అంటే ఫ్యూచర్ వాడాలి. నియమాల గురించి చెప్పేటప్పుడు షల్ వాడతారు. స్టూడెంట్స్ షల్ పే ఫీజ్ బై నెక్స్ట్ మండే. షల్ విల్ రాసేటప్పుడు తగ్గించి ఐ విల్ యూ అని చెప్పి రాయొచ్చు. కానీ షల్ నాట్ని షాంట్ అని రాయకూడదు. విల్ నాట్ని ఓంట్ అని రాస్తారు. అయితే దేన్నైనా గట్టిగా చెప్పాల్సి వచ్చినప్పుడు మటుకు విల్ నాట్ అని రాయాలి. ఐ విల్ క్యారీ హ్యార్ బట్ ఐ విల్ నాట్ పుష్ ఏ ప్రేమ్, కానీ ఐ వోంట్ పుష్ ఏ ప్రేమ్ అని అనకూడదు. ఎందుకు? ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నాడు. ఒక పని ఒప్పుకున్నాడు, ఇంకో పనికి ఇష్టపడడం లేదు. అందుకే ఇక్కడ ఐ విల్ నాట్ అని చెప్పేసి పూర్తిగా పలకాలి. ఇప్పుడు షల్ విల్తో ప్రశ్నించడం ఎలాగా? షల్ ఐ లీవ్, నేను వెళ్ళొచ్చా? విల్ యూ లీవ్, మీరు వెళ్తారా? సెకండ్ పర్సన్కి ఇక్కడ షల్ పక్కన V1 వస్తుంది. షల్ ఈ గో టు స్కూల్ అనాలి. మరి ఈ పక్కన గోజ్ రావాలి కదా అని చెప్పేసి వాడకూడదు ఇక్కడ. ఎందుకు? ఇదే మోబిడల్ వెర్బ్ కాబట్టి. అయితే ఫంక్షనల్ ఇంగ్లీష్లో ఇది ఎక్కడ వాడతాము చూడండి. సజెషన్స్ ఇచ్చినప్పుడు షల్ ఐ గెట్ ఎ పిజ్జా ఫర్ డిన్నర్ టు నైట్, అది పిజ్జా కాదు, పిజ్జా అనాలి దాన్ని. అలాగే ఆఫర్స్ వాలంటీర్ చేసినప్పుడు దట్ బ్యాగ్ లుక్స్ హెవీ, షాల్ ఐ క్యారీ ఇట్ ఫర్ యూ. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు లేదా ఆస్కింగ్ ఆర్ గివింగ్. వాట్ షాల్ ఐ డూ విత్ యువర్ mail when it arrives? Promises. You shall be the first person to know. కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు చెప్పినప్పుడు స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్. ఐ షాల్ మీట్ యూ దేర్ అట్ 7. షల్కి ఇక్కడ చిన్న పేరా ఇచ్చాను చూడండి. The modal verb shall is not used much nowadays. It may still be found in formal speech and some legal documents. The most common use of shall in everyday English is in questions that offer or suggest. Shall I? Shall we? Original shall was used instead of will in first person, with I and we, when talking about future. విల్లుని కూడా ఇంచుమించు షల్గానే వాడతారు. ఫస్ట్ పర్సన్కి వాడినప్పుడు స్ట్రాంగ్ ఫ్యూచర్లో వాడాలి. విల్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ విల్లింగ్నెస్ ఆర్ ఎబిలిటీ, స్టేట్ ది యాక్షన్, రిక్వెస్ట్, ఆర్డర్, కమాండ్, డైరెక్షన్, ఇన్స్ట్రక్షన్స్, and to acknowledge in various terms. One of will's most common use as a modal verb is to talk about things that are certain, very likely, or planned to happen in the future. Examples: promise, I will call you when I arrive. Voluntary action, I will make dinner tonight. Prediction, it will rain tomorrow. Request, will you help me? Offers, will you join us? అలవాట్ల గురించి చెప్పేటప్పుడు మనం విల్లుని వాడచ్చు. రోజు మోహన్ పని నుండి వచ్చి టీవీ ఆన్ చేస్తాడు. ఎవ్రీడే మోహన్ విల్ కమ్ హోమ్ ఫ్రమ్ వర్క్ అండ్ టర్న్ ఆన్ ద టీవీ. క్వశ్చన్ ట్యాగ్స్, యూ వోంట్ ఫర్గెట్ టు టేక్ ద కేక్ అవుట్ ఆఫ్ ద ఓవెన్, will you? It shall take quite a long time to get there.
won't it? Exercise చూడండి. Fill in the blanks with shall or will. Dash. I invite Ravi for the tour. It dash rain tonight. I dash call you tomorrow. I thanks India dash win the match. We start the meeting. We dash discuss it. ఇక్కడ ఆన్సర్స్ కింద ఇచ్చాము చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.